హౌస్ హామీ ఇస్తున్నా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు, ఇక్కడుండే సభ్యులందరూ చెప్పినట్టు ఇంకా తరో ఎంక్వైరీ చేసి రెఫర్ చేయడమా లేకపోతే రెఫర్ చేయడమా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్నింటిలో ఇంతకన్నా ఫిట్ కేసు హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఇస్తారు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. సొంత బ్రాండ్స్ ఇష్యూ అవ్వకుండా స్పిరిట్ సప్లై చేస్తే పబ్లిక్ నుంచి వాళ్ళు సమాధానం కూడా చెప్పుకోలేదు సార్. దిస్ ఫిట్ కేసు డూయింగ్ ఎనీథింగ్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, బ్లాక్ మనీ క్యాష్ ట్రాన్సాక్షన్, అదే సిబిసిఐడి చేసి ఈడీ రావాలి, లేకపోతే సిబిఐకి ఇచ్చి ఈడీ రావాలి. సభ్యుల ఆవేదన అర్థమైంది. దీన్ని తరువుగా ఎంక్వైరీ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీకి కూడా రెఫర్ చేయడం ఒక మార్గం, రెండో మార్గం వచ్చి సిబిఐకి ఇచ్చి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం. ఓకే, ఓకే. దెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఈ తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరోగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లైస్ దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరోగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా.
ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏవైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం.